హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం, సో 14వ అధ్యాయానికి మనం ప్రవేశించబోతున్నాం. సో 13వ అధ్యాయంలో కొంత అంగ మహారాజు గురించి మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా విదురుడు ప్రచేతల గురించి మైత్రిని అడిగినప్పుడు, సో ప్రచేతలు ధ్రువ మహారాజు యొక్క వంశంలో వచ్చిన వాళ్ళు కాబట్టి, సో ధ్రువ మహారాజు తర్వాత ప్రచేతల ముందు వచ్చినటువంటి అనేక మంది వంశస్థుల గురించి వివరిస్తూ, సో ఉత్కల ముందు ఆయన రాజ్యాన్ని స్వీకరించలేదు, ఎందుకంటే తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు. తర్వాత వత్సర, తర్వాత పుష్ప పుష్పార్ణ, వ్యస్త, సర్వతేజ, చక్షుష, ఉల్ముఖ, అంగ. సో అంగ మహారాజు గారికి వచ్చేసరికి కుమారుడు వేణ. సో తన్ని తన్ని ఋషులే చంపడం జరిగింది. ఆ ఆ చంపినటువంటి శరీరం నుంచి పృథు మహారాజు అనేటువంటి ఒక అవతారం వచ్చింది అనమాట. ఒక శక్తావేశ అవతారం. సో అప్పుడు దానికి విదురుడికి కుతూహలత వచ్చింది. కానీ అసలు ఆ, ఈ అంగమహారాజు అంత సాధువు లాంటి రాజుకి అలాంటి పుత్రుడు ఎలా వచ్చాడు, ఎందుకు జన్మించాల్సి వచ్చింది, లేదా ఏ కారణంలో జన్మించాల్సి వచ్చింది. అదే ప్రజలు సరే పాపాత్ముడు అని కూడా వదిలేస్తారు కదా, రాజుని మన్నిస్తారు. కానీ ఇక్కడ ఎందుకు అందరూ విస్మరించేశారు. ఋషులు సాధారణంగా అందరూ మేలుకోరేవారు, కానీ అలాంటి వాళ్ళే చంపాలని చూశారంటే మరి అతని ఎవరు, అతని యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆ, ఇవన్నీ తెలుసుకోవడానికి విదురుడు మైత్రేయుని అడిగాడు అనమాట. సో వేనా జన్మకు దారి తీసిన కొన్ని పరిణామాలు. సో అంద మహారాజుకి పుత్రుడు లేడు. సో ఆయన యజ్ఞం చేయాలని తలిచాడు. కానీ యజ్ఞానికి దేవతలు ఆహ్వానించినప్పటికీ కూడా దేవతలు ఆ యజ్ఞానికి రాలేదు. అందుకని ఋషులు ఏం చెప్పారంటే, మీరు ఆ హరిని పూజించండి, ఆ హరిని ఆహ్వానించినట్లయితే దేవతలు కూడా అందరూ వస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి సో పుత్రుడు కావాలన్న తన కోరిక, వాళ్ళు యజ్ఞంలో నుంచి వచ్చినటువంటి పాయసాన్ని సో అంగమహారాజు తన భార్య అయినటువంటి సునీతకి అప్పచెప్పారు. సో సునీత తీసుకోగానే సో జన్మించినటువంటి బిడ్డ వేణ సో పరమ దుర్మార్గుడుగా తను తర్వాత మారుతాడు. సో అంగమహారాజు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు తన్ని బాగు చేద్దామని. కానీ ఎంత చేయాలని ట్రై చేసినా కూడా తను మారడు. సో తర్వాత తనకేం చేయాలో తెలియక తనకు తానే కొన్ని పాఠాలను తాను నేర్చుకున్నట్టుగా తను మనకి చెప్తున్నాడు. అని తను ఆలోచిస్తున్నాడు. పిల్లలు లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు అని తను ఫస్ట్ మాట చెప్తాడు. సో తర్వాత అయినప్పటికీ కూడా ఆ, ఆ మంచి కుమారుల కంటే కూడా చెడ్డ కుమారుడే మేల్లే. కాబట్టి మనకి మన మనల్ని ఆ, ఈ జీవితంపై విరక్తి కలిగించి మనల్ని ఏదో ఒక విధంగా మనకి వైరాగ్యం తెప్పిస్తారు. వైరాగ్యం తెప్పించడం వల్ల మనం క్రమంగా అన్నిటి మీద ఆసక్తి మనం పోగొట్టుకుంటాం. ఆసక్తి పోకడంతో కొన్ని సందర్భాల్లో మనం భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతన వైపు కూడా మనం వెళ్తాం. కాబట్టి మంచి పుత్రుడి కంటే చెడ్డ పుత్రుడే మేలే అనే భావంలో తాను ఆలోచిస్తూ అంతిమంగా తాను రాజ్యాన్ని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ప్రయత్నం చేస్తాడు రాజుని తీసుకురావాలని. ఎందుకంటే రాజు అనేటువంటి రాజ్యం అంతా కూడా ఆ, గందరగోళము, అస్తవ్యస్తం అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే నియమ నిబంధనలటువంటి రాజ్యాంగం ఉండదో, కొన్ని రూల్స్ ఉండవో, అప్పుడు అక్రమార్కులు, దౌర్జన్యం చేసేవాళ్ళు, వీళ్ళ యొక్క దాష్టికం పెరిగిపోతుంది అనమాట. సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. సో ఆ డిస్కషన్లో సో ఆ, నేను మొన్న మనం మాట్లాడేటప్పుడు ప్రభుపాద్ వారు చెప్పినటువంటి ఆ విషయాన్ని మనం డిస్కస్ చేసాము. సో హోల్ పాయింట్ అంటే ఇక్కడ ఆ, పెళ్లి చేసుకున్నావా లేదా అని పాయింట్ కాదు. అది వాళ్ళ యొక్క ఆ, స్వభావం, వాళ్ళ యొక్క ఆ, గత జన్మపు వాసనలు బట్టి ఏ ఆప్షన్ వాళ్ళు తీసుకోవచ్చు. ఒకవేళ పెళ్లి చేసుకునే ఆప్షన్ కానీ తీసుకున్నట్లయితే అత్యంత బాధ్యతగా ఉండాల్సి వస్తుంది.
ఆ, పిల్లలకి అనే విషయంలో. సో ఆ పిల్లలకి అనే విషయంలో ఆ, ఎన్నో కొన్ని సంస్కారాలు పాటించాల్సి వస్తుంది. ఆ సంస్కారాలు పాటించే క్రమంలో ఏ కొద్దిగా మనం సరిగా ఆ, పాటించకపోయినా మనం వదిలి వెళ్ళబోయేటువంటి వంశీయులు తర్వాత ఈ యొక్క సమాజాన్ని ఎటువంటి స్థితికి తీసుకెళ్తారు. ఓకే, అది మన యొక్క బాధ్యత అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, ఎవరైతే శ్రీల ప్రభుపాద గారు గురుగారు, ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన నైష్టిక బ్రహ్మచారి. ఆ తర్వాత అతను సన్యాసి అయ్యాడు. అతను గృహస్థ కూడా కాదనమాట. ఇంకా శ్రీల ప్రభుపాద వారు ఇంకా గృహస్థ అయ్యి తర్వాత సన్యాసి అయ్యాడు. కానీ భక్తి సిద్ధాంత మహారాజ్ అసలు పెళ్లి చేసుకోలేదు, కానీ డైరెక్ట్గా సన్యాసం చేశాడు. ఆయన ఏమన్నారంటే, మనం ఒకవేళ పిల్లల్ని కనాల్సి వస్తే మీరు 100 మంది కూడా మీరు కనొచ్చు, కానీ కనే వాళ్ళని భక్తులై ఉండాలి, ఎంతో బాధ్యత ఎరిగి ఉండాలి, ఎంతో సామాజిక స్పృహ ఉండాలి, భగవంతుడిపై అచంచలమైనటువంటి నమ్మకం ఉండాలి. అటువంటి వాళ్ళని కనే పని అయితే 100 మంది కూడా మనం కనొచ్చు అని కూడా చెప్పాడు అనమాట. సో ఇక్కడ ఒక్కొక్కరు దీన్ని ఒక్కొక్క కోణంలో చూస్తారు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమందికి మంచి బిడ్డలు వచ్చినట్లయితే వాళ్ళు దీన్ని ఒక రకంగా చూస్తారు. నిజంగా కొంతమందికి ఆ, చెడు సంతానం వచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళు మనం మాట్లాడుకునే మాట వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వాళ్ళకి మనం ఏం మాట్లాడుతున్నామో సరైన భావం వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అది అందరికీ ఇది నేను ఏవైతే వాళ్ళు అర్థం చేసుకోవాలో అలా వాళ్ళు అర్థం అవ్వాలో రూల్ ఏం లేదు. ఓకే. కాకపోతే హోల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ డబ్బున్న వాళ్ళ అదృష్టవంతుల, పిల్లలున్న వాళ్ళ అదృష్టవంతుల, లేకపోతే మంచి చదువు చదివి మంచి జ్ఞానం ఉన్న వాళ్ళ అదృష్టవంతుల, లేకపోతే అందంగా ఉండి, ఇంకేనా వాళ్ళు చాలా బలంగా ఉండే వాళ్ళ అదృష్టవంతుల, ఇది పాయింటే కాదు అసలు. కానీ వీళ్ళందరూ అదృష్టవంతులు అని అనుకుంటుంటాం మనం. ఇవి లేని వాళ్ళని దురదృష్టవంతులుగా అనుకుంటుంటాం. కానీ శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ ఉన్న వాళ్ళ అదృష్టవంతులు కాదు, ఇవన్నీ ఉండి దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ వేటి కోసం వాడుతున్నారు వీటన్నిటిని. ఒకవేళ డబ్బున్న ఉంటే దేనికోసం ఖర్చు పెడుతున్నారు? స్వార్థం కోసం ఖర్చు పెడుతున్నారా? సామాజిక శ్రేయస్సు కోసం ఖర్చు పెడుతున్నారా? లేతే 10 మంది ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మీరు ఖర్చు పెడుతున్నారా? మీ దగ్గర బలంగాను ఉంటే ఆ బలాన్ని మీ సొంత దౌర్జన్యాల కోసం వాడుతున్నారా? లేకపోతే ఆ బలాన్ని భగవద్భక్తులకి రక్షణ ఇవ్వడానికి మీరు ఉపయోగిస్తున్నారా? మీ దగ్గర మీరు సంతానం కన్నట్లయితే ఆ సంతానం ఎటువంటి ఒక ముద్ర వేయబోతుంది ఈ సమాజంలో? ఎటువంటి వాళ్ళకి ఉపయోగపడబోతున్నారు? ఎటువంటి వ్యక్తులకి వీళ్ళు అండగా ఉండబోతున్నారు? అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పటి వరకు మనం చేసిన కొన్ని పుణ్య కార్యక్రమాలకి ఈరోజు అవన్నీ మనకు వస్తాయి అన్నమాట. వచ్చిన వాటితో మనం ఏం చేయబోతున్నాము, అది చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు మనం వాటిని మన సొంత ప్రయోజనాల కోసమో, లేకపోతే అది ఇంకా 10 మందిని వాళ్ళని ఇబ్బందులు పెట్టేదానికోసమో, 10 మందిని మోసం చేసే దానికోసమో మనం మనం ఉపయోగించుకునే పని అయితే అటువంటి డబ్బు అవసరం లేదు, అటువంటి చదువు అవసరం లేదు, అటువంటి బలము అవసరం లేదు. అటువంటప్పుడు లేని వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టలేకపోయారు. వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఉపయోగించలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ అదృష్టవంతులు అవుతారు. ఓకే. అందుకని ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకు అని అంటే, వచ్చిన దాన్ని ఎటువంటి ఉద్దేశం కోసం, ఏ- దేనికోసం మనం ఇవి వాడబోతున్నాం, అది ప్రాపర్గా మనకు తెలియాలి. అలా లేదనుకోండి, ఏవైతే మన దగ్గర ఉన్నాయో రేపు అవే మనల్ని బంధాల్లోకి ఇరికిచ్చేస్తాయి. రేపు అదే మన కర్మల్లోకి ఇరికిచ్చేస్తాయి. రేపు మళ్ళీ మళ్ళీ మనం రేపు ఇంకొంచెం బాధపడడానికి, ఇంకొంచెం కష్టపడడానికి ఇవే రేపు దారులు తీస్తాయి అన్నమాట. సో కాబట్టి మొత్తం
ఎపిసోడ్ ఏదైనా కావచ్చు. ఓకేనా? అంగమహారాజు విషయంలో పుత్రులు కావాలా, పుత్రులు వద్దా, సంతానం కావాలా, సంతానం వద్దా, డబ్బులు సంపాదించాలా, డబ్బులు సంపాదించొద్దా, మీరు బాగా చదువుకున్నారా, మంచి స్థానంలో ఉన్నారా లేదా, అది పాయింటే కాదు. ఉన్న వాటితో ఏం చేయబోతున్నారు, ఓకేనా? ఎవరి కోసం ఉపయోగించబోతున్నారు. అదే మనం ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధీనంలో ఉన్నాం అనుకోండి, మన ప్రతి మన దగ్గర ఉన్న ప్రతి వనరు, అంటే వనరులన్నీ కూడా మనం భగవద్భక్తికి, లోక కళ్యాణానికి వాడేదానికి ఉపయోగిస్తాం. మనం ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క గైడెన్స్లో లేవనుకోండి, మన తోచినట్టుగా మన మనసు, మన బుద్ధి ఎలా పనిచేస్తుందో దాన్ని అలాగ వాడతాం. కాదే అన్నిటికీ మనం సమర్థించుకోవచ్చు. ప్రతి దానికి మనం, ఓకేనా, మన 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 కోణంలోంచి ప్రతిదీ మనం చూడొచ్చు. కానీ మన కోణం, మన ఉద్దేశం, మన అభిప్రాయం ఇవేవి విలువ లేనటువంటి విషయాలు. ఓకే. వీటికి ఎటువంటి ఆ, ఫలితము లేదు. కాకపోతే మన అభిప్రాయాలు, మన యొక్క భావనలు, అది శాస్త్రానికి అనుకూలంగా ఉంటే వాటికి విలువ ఉన్నాయి. అది ఆచార్య యొక్క మాటలకి అనుగుణంగా ఉంటే వాటికి విలువ ఉంది. వాటికి లేవనుకోండి, మీరు ఎన్ని రకాలుగా మీరు ఆ, మీ దగ్గర ఉన్నటువంటి వాటిల్ని మీరు సమర్థించుకున్నా సరే వాటికి ఎటువంటి విలువ ఉండదన్నమాట. సో అది హోల్ ఎపిసోడ్ అన్నమాట. కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే అది వాళ్ళ ఇష్టం అది. కానీ మన అభిప్రాయాలు శాస్త్రానికి, ఆచార్యులు, భగవంతుడు చెప్పిన మాటలకి అనుకూలంగా ఉన్నాయా లేదా, అదే అల్టిమేట్. ఎందుకంటే అల్టిమేట్గా డిసైడ్ చేయబోయేది భగవంతుడే. ఓకే. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనము భగవానికి అనుకూలంగా ఉన్నామా, భగవానికి వ్యతిరేకంగా ఉన్నామా, మీ దగ్గర వచ్చింది, మీ దగ్గర ఉన్నవి, దాన్ని ఎలా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించినట్లయితే దానికి వచ్చే ఫలితం ఒక రకంగా ఉంటుంది. అది భగవంతుడు చెప్పినటువంటి ధర్మానికి వ్యతిరేకంగా కానీ ఉంటే దాని ఫలితం ఇంకో రకంగా ఉంటుంది. సో ఫైనల్గా అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సింది మనమే. సో మన మన యొక్క స్వతంత్రం అది. దాన్ని తగలబెట్టుకుంటామా, దాన్ని ఇంకో దానికోసం ఉపయోగించుకుంటామా అనేది అల్టిమేట్గా మన చేతుల్లో ఉన్నది. ఓకేనా? మన చేతుల్లో ఉంది కాబట్టే మనం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దేనికైనా మనమే అనుభవించాలి. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. సో అందువల్ల ఆ, మనం మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క ఆలోచనలు, మన తెలివితేటలు అన్నీ కూడా అది భగవంతుడికి సేవలో భాగంగా, అది సమాజానికి ఉపయోగపడే పని అయితే ఖచ్చితంగా మన జీవితానికి ఒక అర్థము, పరమార్థము, ఒక విలువ ఖచ్చితంగా ఉంటుంది. అది లేదనుకోండి, ఇక్కడ ఇక్కడ వందల మంది మనల్ని పొగడొచ్చు, వేల మంది మనల్ని ఫాలో అవ్వచ్చు, కానీ దానికి ఎటువంటి విలువ ఉండదు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం 14వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. సో అప్పుడు వేణ వేణాని చంపారు అని అంటే అసలు వేణ అసలు ఏం చేశాడు, వీణ యొక్క మనస్తత్వం ఎట్లా ఉండింది, వీణ యొక్క కార్యాలు ఎట్లా ఉన్నాయి, అతను ఆ, ఆ, ఎటువంటి కార్యాలు చేస్తే ఋషులకు కోపం వచ్చింది, లేదా అంగమహారాజు విరక్తి పుట్టేంత, వైరాగ్యం వచ్చేటువంటి స్థితి ఎలా వచ్చింది. కాబట్టి అప్పుడు వీణ యొక్క ఆ, జీవితాన్ని, వీణ యొక్క కార్యక్రమాల్ని సో మనం చర్చించాలి. కాబట్టి 14వ అధ్యాయం వచ్చేసి సో వీణ యొక్క ఆయన యొక్క జీవన శైలి, వీటి గురించి మనం చర్చించుకోబోతాం అన్నమాట. అయితే వాళ్ళు గమనిస్తున్నారు, భృగు మహారాజు ఆధ్వర్యమైనటువంటి ఋషులు వాళ్ళు చూడగలిగారు. ఏమని? అంగమహారాజు వెళ్ళిపోయాడు. అంగమహారాజు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోసం వెతికారు. ఎంత వెతికినా కూడా అంగమహారాజు దొరకలేదు. కాబట్టి వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన తర్వాత చూస్తే రాజ్యానికి రాజు లేడు. కాబట్టి విపరీతమైనటువంటి దుండగులు, బందిపోట్లు,
దొంగలు వీళ్ళ రాజ్యం వెళ్తున్నారు అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ రాజ్యానికి రాజు ఎప్పుడైతే ఉండడో జనులు కూడా ఏం చేయాలో తెలియదు, సామాన్య జనులకు కూడా ఎటు పోవాలో తెలియదు. ఆ, ఎటువైపు వెళితే ఎటువంటి ప్రమాదం ఉంటుందో వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా జంతువుల స్థాయికి పడిపోతారు. ఓకే. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ లేని చోట ఒక పద్ధతి, ఒక పాడు లేనప్పుడు అక్కడ ఆ సమాజాన్ని జంతు సమాజం అంటారు. ఎందుకంటే జంతు సమాజంలోనే ఏ రూల్స్ ఎవరు పాటించరు. కోర్స్ ఇప్పుడు జంతువులే మేలుగా ఉన్నాయి, మనుషులు దానికంటే ఇంకా ఘోరంగా తయారయ్యారు. కాబట్టి ఇప్పుడు జంతు సమాజమే బెటర్ అనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఎక్కడైతే ఆధ్యాత్మిక చింతన ఉండదో, ఆధ్యాత్మిక ఎప్పుడైతే శాస్త్రానుగుణంగా ఆ, వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి ఒక 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 సమూహం లాగా వ్యక్తులు బతకరో ఆటోమేటిక్గా అక్కడ ఉండేది మనుషులైనప్పటికీ కూడా వాళ్ళకి ఒక దశ దిశ లేదు, ఒక గమ్యం లేదు, ఒక లక్ష్యం లేదు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరు ఎంత ఎక్కువ దోచుకుంటే వాళ్ళు ఎంత అనుభవించాలని వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళది రాజ్యం అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండేది తక్కువ వనరుల కోసం ఎంత ఎక్కువగా అంటే అంత ఎక్కువ దోచుకోవడం వల్ల ఏముందంటే అక్కడ విపరీతమైన గొడవలు, ఘర్షణలు, యుద్ధాలు జరుగుతాయన్నమాట. కాబట్టి జంతువుల స్థాయికి పడిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే భగవంతుడు ఇవన్నీ తెలుసుకొని గుణాన్ని బట్టి, వాళ్ళు చేసే కార్యాలను బట్టి, కర్మలను బట్టి వర్ణాశ్రమం ఆయనే విభజించాడు అనమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇప్పుడు బ్రాహ్మణులు ఒకటే ఉంటే సరిపోదు. బ్రాహ్మణులు ఒకటే చాలు, తల ఒకటే ఉంటే సరిపోదు. మళ్ళీ భుజాలు కావలసిన ఆ, కండకావరం, సౌష్ఠం కావాలి. ఓకేనా, దీని సమాజాన్ని నడిపించడానికి వాళ్ళంటే భయం ఉండాలి. అప్పుడే కొంతమంది భయపెట్టాలి సమాజాన్ని. అంటే అది ఎలాగా, మంచి మార్గంలో. ఇప్పుడు మనం కూడా పిల్లల్ని భయపెడతాం, దేనికోసం, బాగా చదవాలి అని, బాగుండాలి అని. ఆ భయం వాళ్ళలో తెలియకుండా ఒక బాధ్యతని తయారు చేస్తుంది. కాబట్టి రాజులు బలశాలుగా ఉండి వాళ్ళ సమాజంలో వాళ్ళని చూసి అందరూ భయపడాలి. కాబట్టి రూల్స్ ప్రాపర్గా, అవన్నీ నియమ నిబంధనలు ప్రాపర్గా ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు రాజు లేనప్పుడు ఇంకెవరికి అంత బలం లేదు. బ్రాహ్మణులకి, వైశ్యులకి, శూద్రులకి బలం లేదు. సో ఆటోమేటిక్గా ఎవరైనా వచ్చి ఇక్కడ ఏవైనా చేసుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడు సామాన్య జనుల యొక్క జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి ఆ, ఋషులు ఏం చేశారు, ఇప్పుడు ఎట్లయినా రాజు కావాలి, కానీ రాజు లేకపోతే ఈ అక్రమాలు ఇంకా ఎక్కువ అవుతాయి, దౌర్జన్యాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి సునీతాన్ని పిలిపించి వారి అనుమతితో వేణను రాజుని చేశారు. సరే, అసలు రాజు లేకపోయినా ఏదో ఒక గుడ్డోడైనా ఉంటే మంచిదే కదా అన్నట్టుగా. కానీ వీణ గురించి తెలుసు, వీణ పనికి రావడం తెలుసు, అర్హత లేదని తెలుసు. కానీ రాజ్యంలో ఇంకెవరు అర్హులుగా కనపడలే. మేబీ చాలా మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళని అందరూ అతని పట్ల గౌరవం ఉండాలి. రెండు, గౌరవం ఉన్న సరిపోదు, అతనికి అంత సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు ఉండాలి, లేకపోతే కష్టం. కానీ ఉన్న వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక రాజు ఉంటే ఆటోమేటిక్గా అట్లీస్ట్ ఒక 50% అయినా ఓకే, ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మనం ఫాలో అవ్వాలని కొంతమందికి స్పృహ వస్తుంది. సో అందువల్ల వాళ్ళు రాజుని చేశారు. కానీ ఋషులు రాజుని చేశారు, కానీ మంత్రులకి తృప్తి లేదు. ఎందుకంటే ఇతను పనికిరాడు, అతని యొక్క మనస్తత్వం కానీ, స్వభావం కానీ అది రాజు రాజుగా వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. అయితే ఇక్కడ మంత్రులే కామ్గా ఉన్నారు. మంత్రులు కదా డిసైడ్ చేయాలి. కానీ ఋషులు జనరల్గా వాళ్ళు తపస్సు చేసుకోవాలా, వాళ్ళు వెళ్ళి ధ్యానం చేసుకోవాలి కదా. వాళ్ళకి ఈ రాజకీయాలతో ఏం పని? రాజ్యంలో ఉన్న ప్రజలతో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు గురించి ఆలోచించాల్సిన రాజులు కదా. అదేదో మంత్రులు నిర్ణయం తీసుకుంటారు కదా. ఋషులు ఎందుకు వెళ్ళారు అంటే, ఋషులకి కేవలం భగవత్ చింతనే కాదు, వాళ్ళకి సామాజికమైన ప్రజల యొక్క స్పృహ కూడా వాళ్ళకు ఉంది. అయితే అల్టిమేట్గా బ్రాహ్మణులు ప్రజల్ని ఒక మంచి స్థానంలో పెట్టాలి. ప్రజల్ని చైతన్య గొలపాలి ప్రజల్ని. కాబట్టి వాళ్ళు సరైనటువంటి మార్గంలో నడిచి వాళ్ళు భగవత్ రాజ్యానికి చేరాలి. అంటే వాళ్ళు ఉండేది ఎవరి కోసం? ప్రజల్ని
ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి. అలాంటి ప్రజలకి ఏదైనా ప్రమాదం ఉందంటే వాళ్ళు నిద్రపోలేరు వాళ్ళు. వెంటనే వాళ్ళు ఆ పరిస్థితుల్ని వాళ్ళ చేతుల్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, రాజు లేనప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. ఓకే. ఒక్కోసారి ఆ, మనం కూడా చూస్తాం కదా, ఒక ఒక స్టేట్లో, ఒక రాష్ట్రంలో బాగా అల్లకల్లోలం అయిపోయి చీఫ్ మినిస్టర్ అసమర్థుడయ్యాడు అనుకోండి, వెంటనే ఏం చేశాడు అక్కడ? రాష్ట్రపతి పాలన పెట్టేస్తారు అక్కడ. రాష్ట్రపతి పాలన పెట్టడం వల్ల ఏమవుతుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసాయి. వెంటనే ఈ గందరగోళానికి టెంపరీగా కొంత ఉపశమనం, ఈ గందరగోళానికి కొంత స్వస్తి చెప్పొచ్చు టెంపరీగా. తర్వాత మళ్ళీ ఓ మంచి ముఖ్యమంత్రిని ఎంచుకున్న తర్వాత మళ్ళీ రాష్ట్రపతి పాలన తీసేస్తారు కదా. అట్లానే ఇక్కడ కూడా ఋషులు వెంటనే ఆ, ఆ రాజ్యాన్ని వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఏదో ఒక విధంగా మళ్ళీ రాజుని నియమించాలి, లేకపోతే ప్రజలు అనవసరంగా చాలా ప్రమాదంలో పడుతున్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు వెంటనే వాళ్ళ చేతులు తీసుకొని, మంత్రులు వద్దు, ఇతను పనికిరాడు, ఇతను మంచివాడు కాదని చెప్పినా కూడా ఋషులు సరేలే, ప్రస్తుతానికి ఏదో ఒక విధంగా మనం ఆ, రాజ్యాన్ని అట్లీస్ట్ కొంత భాగాన్ని మనం కాపాడుకోవాలి, ప్రజల్ని మరీ హింసకు గురైపోతున్నారు అని చెప్పేసి వాళ్ళే బాధ్యత తీసుకొని వీణని వాళ్ళు సింహాసనంపై అధిరోహించారనమాట. అయితే వేణ యొక్క క్రూరత్వానికి మారుపేరు కనుక దొంగలు భయపడి ఫస్ట్ దాక్కున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు, యువరాజు యొక్క ఆ, మనస్తత్వం, క్యారెక్టర్ తెలుసు వాళ్ళకి. ఇతను కానీ రాజే అంటే మనకంటే పెద్ద దొంగ ఇతను, మనకంటే పెద్ద క్రిమినల్ ఇతను, కాబట్టి మనకి తోక జాడించకూడదు అని చెప్పి. సో కాబట్టి మనం దొంగలు ఫస్ట్ భయపడరు. తర్వాత ఇంకా వాళ్ళు కొంతమంది ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. అంటే వాళ్ళు ఇంకా దొంగతనం, దోపిడీలు ప్రస్తుతానికి వాళ్ళు స్వస్తి చెప్పారు. సో కాబట్టి ఒక్కోసారి రాజు నియంత అయినా ఒక విధంగా మంచిదే. కోర్స్ ప్రజలు కొంత ఇబ్బంది పడినా కూడా ముందు ఈ అక్రమార్కులు చేసే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది ఫస్ట్. కోర్స్ ఒక నియంత అవ్వకూడదు, కానీ నియంత ఏదో ఒక విధంగా, ఒక నియంత అయినా సరే అట్లీస్ట్ 50%, 50% కొంత అక్కడ మనశ్శాంతి, కొంత ఆ, ప్రజల్లో కొంచెం భయాలు కూడా తగ్గుతాయి అన్నమాట. అంటే వేణ సింహాసనం అధిరోహించగానే గర్వంతో గొప్పవారిని విమర్శించడం ప్రారంభించాడు. ఎవరిని? ఈ బ్రాహ్మల్ని, ఋషుల్ని, వీళ్ళని విమర్శించడం గర్వంతో సింహాసనం అధిరోహించగానే. ఆ మత్తులో నియంత్రణ లేకుండా అన్ని దిక్కులు ప్రయాణించి భూమిని మరియు ఆకాశాన్ని కూడా వణికించేలా చేశాడు. అంటే ఎక్కడికి పోయినా సరే అధర్మాన్ని ప్రోత్సహించాడు. సో అధర్మాన్ని ప్రోత్సహించినప్పుడు ఏమవుతుందంటే అన్ని దిక్కులు కంపించిపోతాయి. ఆ విధంగానే ఇక్కడ నియంత్రణ లేదు. ఎందుకంటే రాజుకి నియంత్రణ, యాక్చువల్గా నియంత్రణ రాజు కూడా ఉంది. ఆ రాజు ఎవరి నియంత్రణలో ఉంటాడంటే బ్రాహ్మణుల యొక్క నియంత్రణలో, గురువు యొక్క నియంత్రణలో ఉంటాడు. కానీ ఇక్కడ వేణ అటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు కదా, అతను క్రూరుడు. సో క్రూరుడు ఎవరి మాట పట్టించుకోడు, వినడు. సో తను ఏం చేస్తే అదే అదే సత్యం అనుకుంటాడు. కానీ దానివల్ల ఎంతోమంది ఆ, ఆందోళనకి, క్షోభకి గురవుతారు అనమాట. కాబట్టి అతను ఏం చేశాడు అంటే బ్రాహ్మణులను ముఖ్యంగా వాళ్ళని యజ్ఞాలు చేయనీయకుండా ఆపేసేసాడు. దానాలు జరగకుండా ఆపేశాడు. దైవ కార్యక్రమాల్ని పూర్తిగా నిషేధించేశాడు. ఓకే. సో ఆ విధంగా ఎప్పుడైతే బ్రాహ్మణులు, శాస్త్రాలు, గోవులు, వీటిని ఎప్పుడైతే ఏ సమాజం అయితే విస్మరిస్తుందో ఆ సమాజం కాలక్రమంలో జంతు సమాజం అయిపోతుంది. ఇంకక్కడ
ఎవరు ఏది కూడా క్రమంగా సక్రమంగా పాటించరు. ఎవరు ఏది అనుకుంటే, ఎవరు ఏది తలుచుకుంటే వాళ్ళది ఎవరి ఇష్ట ప్రకారం చేసేసినప్పుడు ఆటోమేటిక్గా భూమి, ఆకాశం, ప్రజలు, అన్ని దిక్కులు కూడా చాలా చాలా ఆ, ఆందోళనలకి, భయాలకు గురవుతాయి అన్నమాట. అయితే ఇవన్నీ గమనించారు. ఏది మనమేదో ఋషులు, ఇది మనమేదో వీణాన్ని తీసుకొని వస్తే అట్లీస్ట్ ఎంతో కొంత చక్కబడుతుందని మేము అనుకుంటే, ఇప్పుడు ఇంకా చాలా పరిస్థితులు చాలా దారుణం అయిపోయినాయి. సరే, ఒకసారి ఆయనతో నచ్చజెప్పి చూద్దాం, సముదాయించి ప్రయత్నిస్తాము అని చెప్పేసి ఋషులందరూ, ఎందుకంటే వాళ్ళే కదా ఆయన్ని రాజుగా ప్రతిష్ఠించింది. ఎప్పుడైతే బాధ్యత వాళ్ళు తీసుకొని ప్రతిష్ఠించారో, ఇప్పుడు వాళ్ళదే బాధ్యత కూడా దాన్ని ఆ పరిస్థితిని చక్కదిద్దడం కోసం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందారు కదా. ఏమని ఇదంతా కూడా ఎంత ఆ, ఇంతకంటే ఇంకా దారుణమైంది. ఇప్పుడు మనం ఇంకా కొంచెం మెరుగుపడుతుంది అనుకున్నాము, కానీ ఇంకా దారుణమైంది అని చెప్పేసి వాళ్ళు మదన పడి మొత్తానికి వాళ్ళందరూ వాళ్ళ దగ్గర కలుసుకొని అనుకున్నారనమాట. ఏం చేద్దాం ఇప్పుడు, ఎలా ఈ పరిస్థితులు చక్కదిద్దాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ, అనుకొని వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళ మధ్య వాళ్ళు చర్చించుకుంటున్నారు అనమాట. ఏమని చర్చించుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. వీణ దౌర్జన్యాలను చూసి ప్రజలు ప్రమాదకర పరిస్థితిని గమనించి కరుణతో వారి మధ్య చర్చించుకున్నారు. సో అది జరిగింది. వాళ్ళు చర్చించుకున్న ప్రజలు చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఇవన్నీ గమనించుకున్నారు ఋషులు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలి, వాళ్ళకి ఏదో ఒక వాళ్ళకి ఉపశమనం కలిగించాలని వాళ్ళ మధ్య వాళ్ళు చర్చించుకున్నారు. ఏమని చర్చించుకున్నారు? ప్రజలు ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు ఇప్పుడు. ఎవరా ఇద్దరు? ఒకటి బాధ్యత లేని రాజు ఒకవైపు, ఓకేనా? బందిపోట్లు మరియు దొంగలు మరోవైపు. ఓకే. ఒక పక్క ఈయన, ఇంకోవైపు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రజలు నలిగిపోతున్నారు. ప్రజలకి ఏ దిక్కు తోచట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యని పరిష్కరించుకోవాలో లేదా చెప్పుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు. ఓకేనా? ఎందుకంటే రెండు వైపులు ఉండేది పెద్ద అక్రమార్కులు చేసేవాళ్ళే. ఒకవైపు వీళ్ళు, ఇంకోవైపు వేణ రాజు. రెండు వైపులు వీళ్ళే ఉన్నప్పుడు ఎవరు చెప్పుకోరు? బ్రాహ్మణులు చెప్పుకుంటే వాళ్ళు ఎలా చక్కదిద్దగలుగుతారు? వాళ్ళ మాట సహాయం చేయగలుగుతారు, లేదా వ్యక్తిగతంగా ఏదైనా పరిష్కారం ఇవ్వగలుగుతారు. కానీ ఒక సామాజికమైనటువంటి ఒక ఒక సమస్యకి బ్రాహ్మణులు చేయలేరు. బ్రాహ్మణులకి క్షత్రియులుగా తోడైతే అప్పుడు మొత్తాన్ని ఒక 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 లైన్ తీసుకురాగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే, ఒక చెక్క దొంగ ఉందనుకోండి, అటువైపు మంట వచ్చింది, ఇటువైపు మంట, రెండు వైపులా మంట పెడితే ఎట్లా ఉంటుంది? సో మధ్యలో ఉన్న వాళ్ళు రెండు వైపులా కాలక్రమంలో రెండు వైపులా వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ప్రమాదంలో పడతారు అనమాట. అయితే వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజల మేలు కోరి మన రాజుని నియమించాము, కానీ ఆ రాజు వల్లనే చాలా కష్టాలు పడుతున్నారు ఇప్పుడు. ఉండనాలకి మందు వేసే ఆ, కొండనాలకి కొండనాలకి అదే ఉండనాలకి మందు వేసే కొండనాలకు కూడా ఇదైనట్టుగా మనమేదో ఒక సమస్యకి పరిష్కారం ఇవ్వాలి అనుకుంటే అది ఆ సమస్య ఇంకా తీవ్రమైంది. సో కాబట్టి ఏదో ఒక విధంగా మనము ఈ ప్రజలకి ముందు వాళ్ళకి మనశ్శాంతిని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అన్నమాట. అయితే వాళ్ళు అనుకున్నారు, సునీత ద్వారా పుట్టినటువంటి కారణంగానే ఇతను ఇతనికి ద్రోహ చింతగల వ్యవహారం వచ్చింది. ద్రోహం చేయాలి అంటే మనుషుల్ని ఎప్పుడు ఏదో ఒక విధంగా పీకు తింటూ ఉండాలి. అది ఎందువల్ల వచ్చిందంటే, తల్లి వైపునటువంటి వంశం వల్ల అతనికి ఇటువంటి వ్యవహారం, ఇటువంటి ప్రవర్తన అతనికి వచ్చింది. ఎందుకంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం, సునీత యొక్క తండ్రి పేరు మృత్యు. సో మృత్యు వచ్చినప్పుడు, మృత్యు అంచుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ భయానికి, ఆందోళనకి ఆ, వాళ్ళు గురవుతారు. బాధకి, ఆందోళనకు గురవుతారు వాళ్ళు. సో ఆ మృత్యు యొక్క వ్యక్తిత్వ రూపం ఎవరు? సునీత యొక్క తండ్రి. సో సునీత యొక్క తండ్రి
ఆ యొక్క వంశంలో వచ్చినటువంటి వీణ కూడా అలాంటి ద్రోహం చింతగల ద్రోహం చేయాలి, వాళ్ళకి ప్రమాదం చేయాలి, ప్రమాదం తేవాలి, వాళ్ళని హింసించాలి, అలాంటి ఒక వ్యవహారం, అటువంటి ఒక ప్రవర్తన వచ్చింది. కాబట్టి యాక్చువల్గా అతను అట్లాంటి వాళ్ళకి అసలు మద్దతు ఇవ్వడం అంటేనే పాముకి పాలిచ్చి పెంచడమే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఆ పాలిచ్చి పెంచింది ఎవరు? ఈ ఋషులే. అలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వడం అంటే మనం పాలి పాముకి పాలు ఇచ్చినట్టే. అంటే అది ఇంకా బలం పుంజుకుంటుంది, ఇంకా ఎక్కువ మందికి ప్రమాదం తీసుకొస్తుంది. అందువల్ల వాళ్ళు మనం అనవసరంగా ఇటువంటి పాముకి మనం పాలు ఇచ్చి పెంచేమే. ఈరోజు ఇటువంటి ప్రవర్తన కలిగిన వాడు ఇంకా పాముకి ఏం చేసినా పాము యొక్క స్వభావం వచ్చి అది కాటేస్తుంది. అది దానికి మీరు ఎన్ని రకాలుగా దానికి మంచి చెప్పి చేయాలని ట్రై చేసినా, దానికి ఎన్ని రకాలు నచ్చ చెప్పినా సరే దాని స్వభావం అలాంటిదే. కాబట్టి స్వభావం అది కూడా ఆ శరీరం యొక్క నిర్మాణంలోనే దానికి విషం ఉంది. అందువల్ల సో దానివల్ల చాలా ప్రమాదం ఉంది. కాబట్టి మనము ప్రజలను రక్షించడానికి అతన్ని ఎంచుకున్నాం, కానీ ఇప్పుడు వారికి శత్రువు అయ్యాడు. ఎలాగోలా సముదాయించి పాపాల ప్రభావం మనపై పడకుండా చూసుకోవాలి. చూడండి, ఋషులు బ్రాహ్మణులు ఎంత బాధకున్నారు. అంటే ఇప్పుడు ప్రజలకి ఏదైనా జరిగిందనుకోండి, ఆ పాపంలో భాగం మందుంది. వాళ్ళ యొక్క అశాంతికి మనం కారణమైనాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆ, ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా దాంట్లో మనకు కూడా దాని పాత్ర ఉంది. కాబట్టి మనం వెంటనే ఈ పరిస్థితుల్ని మనం చక్కదిద్దాలి. ఇన్ఫాక్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఆ, మనల్ని మనం కూడా లీడర్ చేస్తే బాగుండు, మనం కూడా నాయకుడైతే బాగుండు. ఎందుకు ఎందుకు మనం అలా కోరుకుంటామంటే నాయకుడైతే అందరూ మనల్ని ఎప్పుడు మన చుట్టే ఉంటారు, ఎప్పుడు మనల్ని పొగుడుతూ ఉంటారు, ఎప్పుడు ఆ, మనకి అండగా ఉంటారు వీళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు అతను తనకున్నటువంటి శక్తులతో తను ఎంతో మంది పైన ఉండి ఆర్డర్లు చేయొచ్చు. అందరూ దాని వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తున్నారు, ప్రయోజనాలు. అందుకే చాలా మంది అర్హత లేకపోయినా మేము కూడా నాయకులం కావాలనుకుంటారు. నాయకులు వస్తే పేరు ప్రతిష్టలు, హోదా, కొన్ని వసతులు, విలాసాలు, తర్వాత దానివల్ల వచ్చేటువంటి డబ్బులు, శక్తులు, వీటన్నిటినీ చూసుకొని నేను కూడా నాయకుడు కావాలి అని అందరూ పోటీ పడుతుంటారు. కానీ మనకి భాగవతం చెప్తాను అనమాట. మనం ఏదైనా సరే ఒక శక్తివంతమైనటువంటి ఒక స్థానం తీసుకున్నట్టయితే దాని వెనకాల ఉన్నటువంటి బాధ్యత కూడా మందేను. ఇప్పుడు ఎవరైతే రాజు అవుతాడో ఆ రాజు ఆ, యొక్క రాజ్యంలో ప్రజలు ఒకవేళ పాపం చేసినా కూడా ఆ పాపంలో 1/6 వంతు ఆ రాజు అనుభవించాలి. ఆ రాజు అనుభవించాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితి మనం చూసాం, రాజకీయ నాయకులు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు పదవిని అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారు పదవులు? ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆ, స్థలాల్ని కబ్జా చేసుకోవచ్చు. వాళ్ళు ఏది శాసిస్తే ఆ విధంగా కంపెనీలు రావచ్చు. ఆ కంపెనీల్లో వాళ్ళ కమిషన్లు ఉంటాయి, గనుల్లో కమిషన్లు ఉంటాయి. ఓకేనా? వాళ్ళకి ప్రత్యేకమైన కొన్ని వసతులు ఉంటాయి. ఎప్పుడు మీడియా వాళ్ళ చుట్టూ ఉంటుంది. వాళ్ళ గురించి మాట్లాడుకునేదానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మంది మార్బలను చూసుకొని వాళ్ళు ఇది కదా జీవితం అంటే, ఇది కదా మనం శాసిస్తే ఇక్కడ అన్నీ కదులుతున్నాయి కాబట్టి నేను ఎప్పటికీ ఈ పదవిలో ఉండాలి అని చెప్పి, ఇంకా ఇంకా చెప్పాలంటే మనం తాగే మత్తు పదార్థాలు, వాటన్నిటిలో కూడా మనకి కమిషన్ వస్తుంది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను తీసుకున్న బాధ్యతకి నేనున్నప్పుడు ఎంతమంది ప్రజలు
బాధపడ్డారు, ఎంతమంది ప్రజలు కష్టపడ్డారు, ఎంతమంది హింసకు గురయ్యారు, దాంట్లో 1/6 వంతు రాబోయే జన్మల్లో నేను అనుభవించాలి. ఎందుకు మనం నిన్న మొన్న డిస్కషన్లో కూడా మనం ఏం చెప్పుకున్నామంటే తల్లి, తండ్రి, గురువు వీళ్ళ ముగ్గురిది చాలా బాధ్యత గల స్థానం అని ఎందుకు చెప్తున్నామంటే అట్లాంటి ఒక శిష్యుల్ని కావచ్చు, అట్లాంటి ఒక పుత్రుల్ని, సంతానాన్ని మనం బయటికి పెట్టినప్పుడు వీళ్ళ వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారో దాంట్లో కర్మ భాగం మంది కూడా ఉంది. ఓకే. దాంట్లో చాలా పెద్ద కర్మ భాగం మంది ఉంది. నాకేం తెలుసు, మాకున్న వాళ్ళకి నేను చెప్పేసాను, నా పని అయిపోయింది. కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు ఎటువంటి బాధ లేదు. నో ఛాన్స్ ఎట్ ఆల్. ఎందుకంటే కర్మ ఆ లెవెల్ వరకు సూక్ష్మంగా పనిచేస్తుంది. రేపు మనకన్న సంతానం కొన్ని వందల మందిని ఇబ్బంది పెట్టింది అనుకోండి, ఆ వందల మంది యొక్క కర్మ మనం మోయాల్సి వస్తుంది. అందుకే చాలా బాధ్యత గల జీవితం అన్నమాట. మనిషి జన్మ అంటేనే చాలా బాధ్యత గల జీవితం అది. ఇవన్నీ తెలుసుకోకుండా, ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా మనం నేను ఎలాగైనా ఉంటాను, నేను ఏమైనా చేస్తాను, నేను ఏది చేస్తే అదే మంచిది అని మనం వ్యవహరించే వాటికి మనం రేపు మనం సమాధానం చెప్పే తీరాలి. అండ్ కర్మలు కూడా చాలా బలంగా పనిచేస్తాయి. అందుకే ఇవాళ మనం అనుభవించే కర్మలు గతంలో ఎప్పుడో ఎక్కడో మనం చేసాము, లేదా మనం బాధ్యత తీసుకున్న వాటిల్లోకి మనం ఈరోజు వాటికి తగిన మూల్యం ఇప్పుడు చెల్లిస్తున్నాం ఇప్పుడు మనం. అందుకని మనం నేను మంచివాడినే కదా, నేనేం చేయలేదు కదా, నేను అట్లా కదా, నేను ఇట్లా కదా, నేను ఆ స్థాయి నేను ఎప్పుడు చేశాను, మనం ఏమంటాం నాకైతే అన్యాయం జరిగింది అంటాం మనం. కానీ ప్రతి చిన్నదానికి మనం బాధ్యత తీసుకోవాల్సిందే. ఓకే. అందువల్లనే అంత ఆషామాషిగా ఆ, మనకి తోచినట్టుగా మనం అనుకున్నట్టుగా కాదనమాట ఇది. అందుకే ఇక్కడ ఋషులు చాలా బాధ్యత తీసుకున్నారు. వాళ్ళ పాప భారాన్ని మనం కూడా మోయాల్సి వస్తుంది రేపు. రేపు ప్రజలు హింసించబడతారు. హింసించబడిన దానికి వాళ్ళు కూడా రేపు ధర్మంగా ఉండరు కదా. ఇప్పుడు నాకు అన్యాయం జరిగితే నేను గమ్ముకుంటాను, నేను కూడా ఎవరికొరకు అన్యాయం చేసేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు సమాజంలో, మాకు చెడు జరిగింది కాబట్టి మేమెందుకు మంచిగా ఉండాలి, మేమెందుకు మంచిగా ఉండాలి, మా చెడు జరిగింది కాబట్టి మంచిగా ఉంటే ఏమొస్తుంది, ధర్మం ఉంటే ఏమొస్తుంది మాకు, ఎవరు చూశారు, ఇవన్నీ తర్వాత చూసుకుందాలి, తర్వాత ఇవన్నీ ఎవరు చూశారు, ఇంకో జన్మ ఉందని అనుభవిస్తామని. ఇప్పుడు మాకు సమస్య వచ్చింది, మేము పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకునే మార్గంలో నాకు రాజ్యం నాకు బాధ్యతగా లేదు, నేను ఎన్నుకునే ప్రతినిధి నాకు బాధ్యతగా లేరు, నా తల్లిదండ్రులు లేదా నా గురువు నాకు దారి చూపించలేకపోయారు. కాబట్టి నేను మాత్రం ఎందుకు నీతిగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ విధంగా బలయ్యే అటువంటి పరిస్థితులు ఎదుర్కొని ప్రతి ఒక్కరు ఒక కారణం చెప్తారు. మీరు ఎందుకు అంటే నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, నేను మాత్రం ఎందుకు ఉండాలి, మంచిగా ఉంటే నాకేం వస్తుంది ఇక్కడ. కానీ అలాంటి సమాజాన్ని ఎవరు తయారు చేశారు? మనమే మన పిల్లల రూపంలో రేపు తయారు చేసాము. ఇప్పుడు ఎవరైతే తయారు చేశారో ఎవరికొరకు బిడ్డలే కదా వాళ్ళు. ఎవరో ఒకరు ఎవరికో ఎవరో ఒకరు వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళే కదా. అంటే ఎక్కడో మనమే ఈరోజు పరిస్థితికి, భవిష్యత్తుకి మనమే కారణమవుతున్నాం అప్పుడు మనం. ఎందుకంటే మనం ఎవరం కూడా మనకి ఎవరికి ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు ఏమి జరగల చిన్నప్పుడు. ఎందుకు జరగలేదు? ఎందుకంటే మనం అలాంటి ఒక పుణ్యకర్మలు గతంలో మనం చేసుకోలేదు. అలాంటి పుణ్యకర్మలు చేసుకోలేదు కాబట్టి మనకు అలాంటి కుటుంబంలో మనం పుట్టలేదు. అలాంటి కుటుంబంలో మనం పుట్టలేదు కాబట్టి మనం
మనకు తోచిన రీతిలో మనం సమాజంలో బతుకుతున్నాం. దానికి మళ్ళీ సైకిల్, మళ్ళీ కర్మలు, కొత్త కర్మలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఆ విధంగా ఒక పెద్ద వలయంలో ఈ మొత్తం సృష్టిలో ఈ విధంగా కదులుతూ ఉందన్నమాట. ఎక్కడో దగ్గర మనం బ్రేక్ వేయాలి దానికి. బ్రేక్ వేయడానికి ఎంతో కొంత మనం మన వంతుగా మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి. అది ఆ పని ఇప్పుడు మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మన ఉద్దేశం ఇదంతా మారిపోతే, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. నా నా వంతుగా ధర్మాన్ని కాపాడాలి, ఈ ధర్మాన్ని ప్రచారం చేయడం ప్రతి ఒక్క మానవుడికి ఉండాల్సినటువంటి బాధ్యత అది. ఎంత సంపాదించారు, ఎంత తీసుకున్నారు, ఎంత మన బలాన్ని, మన మార్బలాన్ని పెంచుకున్నది పాయింట్ కాదు. ఈవెన్ మన డబ్బులు బాగా సేఫ్గా ఉండాలన్నా సరే, సమాజం బాగుంటే ఆ డబ్బులు సేఫ్గా ఉంటుంది. సమాజం అంతా దొంగలయ్యారు అనుకోండి, మన డబ్బులు ఏడ సేఫ్గా ఉంటాయి? ఉండవు. అంటే మనమే ఆ, ప్రతిబింబం అన్నమాట. రాబోయే సమాజాన్ని, ఉండే సమాజానికి ఎవరు ప్రతిబింబం అంటే మనమే సమాజం. మన మనస్తత్వం, మన స్వభావమే మన భవిష్యత్తుకి పునాది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ బాధ్యులమే. అందరం, ప్రతి ఒక్కరూ బాధ్యులమే. ఇదేదో ఒక ఒక మఠం బాధ్యత తీసుకోవాలా, ఒక సంస్థ బాధ్యత తీసుకుంటుందిలే, ఇదేదో ఇది వాళ్ళది, ఇది మంది కాదు. ఇదంతా మంచి చెప్పాల్సింది వాళ్ళు, మనం కాదు. మనం ఏం చెప్పబడలే, మనం సంపాదించుకొని మనం తినేసి మనకు కావాలంటే మంచి మంచి ఆస్తులు కొనుక్కొని అవన్నీ మనం చేద్దాం. మంచి మాత్రం వాళ్ళే చెప్పాలి, మనం కాదు. మనకి ఏం బాధ్యత లేదు ఇక్కడ. ఓకే. అవన్నీ కూడా, అవన్నీ వేరే వాళ్ళు చూసుకోవాలి అవన్నీ. నేను మాత్రం, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు, సో నా కోరికలు, వాటి తీర్చుకోవడం మాత్రమే నా బాధ్యత, అంతే. కాబట్టి ఇప్పుడు దాని రిఫ్లెక్షనే, దాని ప్రతిబింబమే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం వీటిలో. అందుకని ఋషులు చాలా చాలా దీర్ఘకాలికంగా ఆలోచిస్తున్నారు. లేదా ఆయన మన మీద ఈ యొక్క దీని ప్రభావం మన మీద పడుతుంది. కాబట్టి మనం ఇచ్చే సూచనలు ఒప్పుకోకపోతే మనమే అతను చంపేద్దాం, అంతే. ఇంకా ఇంకా వ్యాధి ముదిరిపోయింది, ఇంకా మనం కట్ చేయాల్సిందే. ఇంకా మందులు వేసాము, తగిన వాతావరణాన్ని కల్పించాలని మనం ప్రయత్నిస్తాము. లేదు, అతను సలహాలు, మన ఇచ్చే సూచనలు కానీ తీసుకోకపోతే, ఒప్పుకోకపోతే మనకి ఇంకా వేరేది లేదు, మనం కట్ చేయాల్సిందే ఇంకా. మన ఋషులు అత్యంత దయామయులు, కరుణామయులు అంటాము. కానీ ఇది కూడా కరుణే, ఇది కూడా దయనే. రాజ్యం వేసే ఉరిశిక్ష కూడా దయ. ఎవరి మీద? అటువంటి దుర్మార్గుడి మీద ఉరిశిక్ష చేయడం కూడా దయ. లేకపోతే అతని వల్ల కొన్ని వేల మందికి ఇబ్బంది, రేపు అన్ని వేల మందికి ఇబ్బంది పెట్టిన తనకి అన్ని వేల మంది యొక్క కర్మలు కూడా తను అనుభవించాలి. కాబట్టి వెంటనే చంపేసామనుకోండి, అట్లీస్ట్ భవిష్యత్తులో కొన్ని వేల మంది యొక్క కర్మలు తనకి అంటుకో. అలా నిర్ణయించుకున్న తర్వాత ఋషులు వారి కోపాన్ని అణుచుకొని వేలను కలిసి సముదాయించడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఓకే. కాబట్టి వాళ్ళు, సరే, మనం ఇలా అనుకున్నాం కాబట్టి మనం అందరం ఇప్పుడు వెళ్ళి ఆయన కలుద్దాము, వీలైనంత వరకు నచ్చ చెప్దాము, అర్థమయ్యేటట్టు చేద్దాము. ఓకే. ఒకవేళ ఒప్పుకోకపోతే మనం చంపేద్దాం అని చెప్పి ఇంకా వాళ్ళు వేణాన్ని కలుసుకోవడానికి వెళ్ళారు. సో వేణాన్ని కలుసుకున్న తర్వాత వేణ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో, అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో, దానికి వేణ యొక్క ప్రతిస్పందన ఏంటో అది మనం రేపు చూద్దాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, युग धर्म हरिनाम संकीर्तन की जय, निताय गौर प्रेमानंदे हरि हरि।